ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందైతే డెమో చూద్దాం. ఓకే, ఆకాశం నా కోసం ఆహ్వానం పంపిందో ఈ సంద్రం నాతో. ఫ్రెండ్స్, ఇంతకంటే నేను మ్యూజిక్ వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా మంచిగా వచ్చింది వీడియో అయితే, నాకైతే నచ్చింది. మీకు ఇలా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే, నేనైతే ఫస్ట్ మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, 2 ఫాంట్స్ ఇస్తాను. ఓకే, ప్లస్ ఇంక్ వీడియో అనేది ఒకటి 7 సెకండ్స్ ఉంటుంది, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చేసుకోండి. ఓకే, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా టెలిగ్రామ్లోకి వెళ్తున్నాను. వెళ్ళి నేను సెర్చ్ చేస్తాను. అక్కడ KTN రాజు అని టైప్ చేయాలి. ఓకే, ఫస్ట్ నాదే వస్తుంది. అంటే 2-3 ఉన్నాయి నాకు. దాంట్లో ఈ ఫస్ట్ అనేది ఓపెన్ చేసుకోండి, ఫస్ట్ది. ఓకే, ఇక్కడ మీకు ఫోటో రూమ్ యాప్ కానీ, యాప్స్ కానీ, కైన్ మాస్టర్ యాప్స్ కానీ, ఇంకేమైనా యాప్స్ కావాలంటే ఇక్కడ పిన్ చేసి పెట్టినా ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. కైన్ మాస్టర్, ఓకే, ఇక్కడ లైట్ మోషన్ ఉంది, ఇక్కడ లైట్ రూమ్ ఉంది, ఇలా అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఇక్కడైతే నేను ఇచ్చిన ఆల్రెడీ. ఇంక్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చిన, ఇది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ అలర్ట్ మోషన్లకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ అనేది. ఇక్కడ బీట్ మార్కు ప్రియతమ 28th జూలై అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే నేను అది డైరెక్ట్గా మనకు అలర్ట్ మోషన్లోకి తీసుకెళ్తుంది. ఓకే, అలర్ట్ మోషన్లోకి ఇలాగైతే తీసుకెళ్తుంది. ఇంపోర్ట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ నాకు దగ్గర నేను ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి, ఏవి ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి నాకైతే మిస్సింగ్ ఫాంట్ రాలేదు. చూసుకోండి ఒకసారి. ఓకే, మిస్సింగ్ ఫాంట్ అయితే రాదు మనకి. ఓకే, ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ఉంటుంది కదా, రౌండెడ్, దాన్ని హైడ్ చేసుకోండి. హైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోటో పైన ట్యాప్ ఇవ్వండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఓకే, కింద స్టార్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది స్టార్ ఐకాన్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన ఫోటో ఇంకొకటి ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే సపోజ్ ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నా. ప్లస్ ఐకాన్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. మీ ఫింగర్తో అడ్జస్ట్మెంట్ అయితేనేమో ఓకే. నేను టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చిన దీనికి, లేదు ఫుల్ మొత్తం హెడ్ మొత్తం కనిపించాలనుకుంటే ఇలాగైతే సెట్ చేసుకోండి మీరు. ఓకే, అది కనిపించాలి అనుకుంటే దాని కిందనే ఎడిట్ షేప్ ఉంటుంది. ఎడిట్ షేప్లో మీరు కొంచెం తక్కువ చేసుకోండి. తక్కువ చేసుకుంటే ఆ హెడ్ అని కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ అదే దానిపైన ట్యాప్ చేసి ఇలా పైకి తీసుకోండి. ఇప్పుడైతే సెట్ అవుతుంది పర్ఫెక్ట్. ఓకే, ఇవైతే 8 ఉంటాయి. 1 2 3 + 4 5 6 7 8 ఉంటాయి. లాస్ట్లో ఒక చిన్న ఫోటో ఉంటుంది, అది పెట్టేసుకోండి, లేదంటే ఇక్కడ దాకా కట్ చేసుకోండి. ఓకే, బీట్ మార్క్ ఇచ్చిన కదా, అక్కడ దాకా కట్ చేసుకోండి. ఓకే, ఇదైతే నేను పెట్టయితే ఉంచాను. ఇక్కడైతే నా నేమ్ అయితే రాసుకున్నాను నేను. ఓకే, అక్కడ మీ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఇలా అయితే చేసుకోండి. తర్వాత నేను ఇంక్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చిన కదా, అది ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చేసుకొని ఇక్కడ 7 సెకండ్స్ ఉంటుంది అది. ఓకే, 7 సెకండ్స్ కాకుండా మనకు ఎంత అవసరం ఉంటుందంటే, ఇక్కడ బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ చూసుకోండి. 3 సెకండ్ అంటే దాదాపు ఒక 4 సెకండ్ ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి రండి మీరు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ వీడియో ఎంత ఉందో చూసుకొని ఇక్కడ నుంచి అయితే తీసుకోండి. మనకు ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అనేది పోవాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మీరైతే ఫస్ట్ అయితే రొటేట్ చేసుకోండి 90 degrees చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోవాలి. ఓకే, మళ్ళీ దానిపైన ట్యాప్ ఇస్తున్నా. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ దాకా అంటే, సపోజ్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది కట్ చేసుకోండి. మనకు అంత అవసరం లేదనమాట.
ఓకే. ఇదైతే ఫస్ట్‌కి తీసుకురండి. 0 దగ్గరికి తీసుకురండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో 0 కనిపిస్తుంది కదా! అక్కడ దాకా తీసుకురండి. మనకైతే ఈ పర్ఫెక్ట్‌గా ఇక్కడ దాకా అయితే వచ్చేస్తుంది. ఓకే. దీన్ని ఏం చేస్తారంటే కిందకి తీసుకురండి. ఓకే. నేను చెప్తాను. ఈ కిందకి తీసుకురండి. దీన్ని ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకోండి. ఓకే. ఈ బ్లెండింగ్ ఉంటుంది కదా! బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. మీకైతే వీడియో ఎలా వచ్చిందో చెప్తాను. ఓకే. ఇలాగైతే ఉంటుంది. ఇలా అయితే రివీల్ అవుతుంటుంది అనమాట. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ ప్లస్ ఐకాన్ మీద దీన్ని కాపీ లేయర్ చేసుకోండి. ఓకే. కాపీ లేయర్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ చేసుకొని పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే. కిందకి తీసుకురండి అది. ఓకే. ఇవైతే ఇలాగైతే చేసుకోండి అన్నీ. సూపర్ వచ్చింది వీడియో అయితే. మళ్ళీ ఈ డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన నేను అక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసుకుంటే మళ్ళీ అది వచ్చేస్తుంది. అది కిందికి తీసుకురండి. ఓకే. ఇలాగైతే చేసుకోండి అన్నీ. ఇక్కడ మళ్ళీ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. అక్కడికి వచ్చేసి మళ్ళీ దానిపైన ట్యాప్ ఇచ్చి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే. దాని కిందకి తీసుకురండి. ఇలాగైతే అన్నీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు తర్వాత చివరికి రండి. ఫస్ట్‌కి రండి. ఫస్ట్‌కి వచ్చి ప్లస్ ఐకాన్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ ఆడియో అని ఉంటుంది. ఆడియోలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నది ఉంటుంది కదా! అది మీరు ఒక నిమిషం నేను సాంగ్ ఇవ్వలేదు. ఆ సాంగ్ అనేది నేను ఇస్తాను. ఓకే. ఆ సాంగ్ ఏదైతే మీకు డౌన్లోడ్ చేసుకుంటారో మీకు ఇక్కడ వస్తుంది. అది 28 సెకండ్ ఉంటుంది. 30 సెకండ్స్ ఉంటుంది అది. ఆ 30 సెకండ్స్‌ని ప్లస్ ఐకాన్ చేసుకుంటే సపోజ్ నేను ఇది ప్లస్ ఐకాన్ చేసుకున్నా ఇక్కడ ఆడియో వచ్చేస్తుంది మనకు. అది కిందకి తీసుకురండి. మొత్తం కిందకి పెట్టేసుకోండి. ఓకే. పెట్టేసుకున్న తర్వాత మంచి క్వాలిటీతో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన షేర్ ఐకాన్ ఉంది కదా! సెట్టింగ్ పక్కల దానిపైన ట్యాప్ చేసి మంచి క్వాలిటీతో ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఓకే. నాకెందుకంటే సపోర్టింగ్‌గా ఉంటుంది. ప్లస్ ఇంకో వీడియో బెటర్‌గా చేసే అవకాశం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.